దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ముక్కంటిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. రాత్రంతా జాగారంతో గడిపారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా లక్ష్మీపురం రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివ పార్వతుల కళ్యాణంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు. శివరాత్రిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లాలోని ముక్తేశ్వర స్వామి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. కృష్ణానదిలో స్నానాలాచరించి స్వామిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా నందివనవర్తి నందీశ్వరాలయంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రత్యేకంగా పూజలు చేశారు. హైదరాబాద్ రంగారెడ్డి నగర్ లో హవాలా డబ్బు పట్టుబడింది. 19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా బీవై రామయ్య, అమలాపురం ఇన్ఛార్జిగా రాపాక వరప్రసాద్, రాజోలు ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావును ప్రకటించింది వైసీపీ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. లోక్సభ ఎన్నికల కోసం 39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసింది. ఫస్ట్ లిస్ట్ లో 4 టీ కాంగ్రెస్ నేతల పేర్లు ప్రకటించారు కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ లిస్ట్ లో ఛత్తీస్గఢ్ లోని 6, కర్ణాటకలోని 6, కేరళలోని 15 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. కేరళ వయనాడ్ నుండి రాహుల్ పోటీ చేయనున్నారు. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జహీరాబాద్ నుండి సురేష్ షెట్కార్, నల్గొండ నుండి రఘువీర్ పేర్లను ప్రకటించింది కాంగ్రెస్. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ను తమ పార్టీలో చేరాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి మాట్లాడారు. బీఆర్ఎస్ లో తనకు గుర్తింపు లేదని తన కృషిని గుర్తించిన కిషన్ రెడ్డికి సీతారాం నాయక్ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీలో చేరికపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. నిన్న మొన్నటి వరకు మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుండి తన కుమారుడు పోటీ చేస్తారని చెప్పిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇప్పుడు వెనక్కి తగ్గారు. తన కుటుంబం నుండి ఎంపీగా ఎవరూ పోటీ చేయరని ప్రకటించారు మల్లారెడ్డి. బీఆర్ఎస్ ఎవరికి టికెట్ ఇచ్చినా వారికి సంపూర్ణ మద్దతిస్తామన్నారు. 3 కాళ్ల కుర్చీ ఖచ్చితంగా కింద పడిపోతుందని బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. తెలంగాణ బీజేపీలో లుకలుకలున్నాయని కరాటే కళ్యాణి ఆరోపించారు. కష్టపడిన వారికి కాకుండా షో చేస్తున్న వారికి టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. సరికొత్త నినాదంతో ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తామని ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మరోసారి ఎంపీగా గెలిస్తే ఉజ్జయినిలోని మహాకాల్ కారిడార్ తరహా నిర్మాణాన్ని మధురలోని బంకే బిహారీ ఆలయంలో చేపడతామని ఎంపీ హేమామాలిని తెలిపారు. శివరాత్రి సందర్భంగా హేమామాలిని ఉజ్జయిని మహాకాలుని దర్శించుకున్నారు. 3వసారి గెలిచి తాను హ్యాట్రిక్ సాధిస్తానని అన్నారు. తమిళనాడులోని డిఎంకే కూటమి బలంగా ఉందని, ఆ కూటమిని ఎదుర్కొనే ప్రత్యర్థులు లేరని వీసీకే పార్టీ అధినేత తిరుమావలవన్ స్పష్టం చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కుదిరిన పొత్తునే ఈ ఎన్నికల్లోనూ కొనసాగిస్తామని ప్రకటించారు. పొత్తు ఒప్పందంపై సంతకం చేసిన పత్రాలను తిరుమావలవన్ చూపారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారైంది. బీజేపీ పెద్దలతో చంద్రబాబు, పవన్ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. టీడీపీ వెంటిలేటర్ పై ఉంది అన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీని బతికించుకునేందుకు బాబు పొత్తు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి సీట్లు ఇస్తే వాళ్ల బలమేంటో తేలుతుంది అన్నారు సజ్జల. ఎంతమంది కలిసొచ్చినా తమకేమీ కాదు అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య అర్ధరాత్రి జరిగిన చర్చలు ఏపీని అంధకారంలోకి నెట్టేస్తాయని విమర్శలు చేశారు సిపిఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి 1% కూడా ఓట్లు రాలేదని శ్రీనివాసరావు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ తాకట్టు పెడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. బాబు మాట మీద నిలబడే మనిషి కాదు అన్నారు. సిద్ధం సభలో 15 లక్షలకు పైగా పాల్గొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మోపిదేవి అన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా మరలా వైసీపీదే విజయం అన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఈ నెల 10న జరిగే సిద్ధం సభకు ప్రకాశం జిల్లా నుండి లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొంటారన్నారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12కు 12 సీట్లు క్లీన్ స్వీప్ చేస్తామన్నారు బాలినేని. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారన్నారు.
చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ నేత దాడి వీరభద్రరావు నివాసానికి వెళ్లారు జనసేన నేత కొణతాల రామకృష్ణ. దీంతో ఇద్దరి భేటీ చర్చనీయాంశమైంది. అయితే అనకాపల్లి జనసేన అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు కొణతాల రామకృష్ణ. దాడి వీరభద్రరావును కలిసిన ఎన్నికల్లో సహకరించాలని కోరారు. తంబళ్లపల్లి టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్కే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. బి కొత్తకోటలో ర్యాలీ తీశారు. వైఎస్ వివేకానందరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 15న కడపలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు ఆయన కుమార్తె సునీతారెడ్డి. వివేక భార్య సౌభాగ్యమ లేదా కుమార్తె సునీత ఎన్నికల్లో పోటీపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సునీతారెడ్డి నిర్ణయంపై కడప జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ కాపు సేన సంఘాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు అధ్యక్షుడు హరిరామ జోగయ్య. ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేశారు. ఎన్నికల తర్వాత కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తారని హరిరామ జోగయ్య ప్రకటించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడతానని వెల్లడించారు. హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో రైల్ కారిడార్ కు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. MGBS టు ఫలక్నుమా మెట్రో లైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, 4 ఏళ్లలో పాతబస్తీలో మెట్రో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. పాతబస్తీకి నిధులు మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ అసదుద్దీన్. సీఎంను కలవగానే 120 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. కాంగ్రెస్ చేసే అభివృద్ధికి సహకరిస్తామని ఓవైసీ తెలిపారు. కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నాయని, అలాంటి వారిని అడ్డుకోవాలి అన్నారు. కాంగ్రెస్ మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాబోయే రోజుల్లో డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలిస్తామన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నల్లగొండ పాన్గల్లోని పచ్చల సోమేశ్వర ఆలయం, ఛాయా సోమేశ్వర ఆలయంలో కోమటిరెడ్డి ప్రత్యేకంగా పూజలు చేశారు. రూపాయి నష్టం లేకుండా ఉండే విధంగా ఆర్టీసీ సంస్థను ముందుకు తీసుకువెళ్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ సమస్యలు త్వరలో పరిష్కరిస్తామన్నారు. 2 కోట్ల రూపాయలతో చేపడుతున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులకు మంత్రి పొన్నం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళలకు దక్కాలి అన్నారు ఎమ్మెల్సీ కవిత. గత ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం మాట తప్పారని కోర్టు తీర్పు చెప్పి రేవంత్ తప్పించుకున్నారని కవిత ఆరోపించారు. పాలనలో కేసీఆర్ నే సీఎం రేవంత్ ఫాలో అవుతున్నారని, 6 గ్యారెంటీల అమలు కేవలం పేపర్లకే పరిమితమైందన్నారు బీజేపీ నేత డీకే అరుణ. జితేందర్ రెడ్డి కోసం అసెంబ్లీ టికెట్ వదిలేశానన్నారు డీకే అరుణ. 2వ జాబితాలో ఎంపీ టికెట్ తనకే ఇస్తారని, కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓటమి తప్పదన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో బోరు మోటార్ వైండింగ్ షాప్ కి వెళ్లారు ఎమ్మెల్యే హరీష్ రావు. అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడారు. తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ తో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా వేయాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. ఈ నెల 11న చెలో ఇందిరా పార్క్ నిరసన చేపడతామన్నారు. మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల తనిఖీని ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం పూర్తి చేసింది. అన్నారం బ్యారేజ్లో సీపేజ్లు, బొంగలు, లీకేజ్ ప్రాంతాన్ని కమిటీ నిశితంగా పరిశీలించింది. ఇవాళ మధ్యాహ్నం తరువాత అన్నారం బ్యారేజ్ నుండి సుందిళ్ల బ్యారేజ్ కి చేరుకుంటుంది ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం. తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ కోటలో సౌండ్ లైటింగ్ సిస్టమ్ తో పాటు 1000 స్తంభాల గుడిలో పునర్నిర్మించిన కళ్యాణ మండపాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేకంగా పూజలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాచకొండలోని స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. పరమశివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు భక్తులు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆసిఫాబాద్ లోని ఉమామహేశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారికి ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు అందించారు. మహాశివరాత్రి సందర్భంగా అలంపూర్లోని బాలబ్రహ్మేశ్వర స్వామి సన్నిధికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామికి బంగారు తొడుగు అమర్చారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని అత్యంత పురాతన మండగిరి రామలింగేశ్వర స్వామి ఆలయంలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.
ఇక సత్యసాయి జిల్లాలో విగ్రహ రూపంలో దర్శనమిచ్చే హేమావతి సిద్ధేశ్వర స్వామి మందిరంలో శివరాత్రి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. జనగామ జిల్లా పాలకుర్తిలోని సోమేశ్వర ఆలయాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ దర్శించుకున్నారు. స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భువనేశ్వర్లోని లింగరాజ్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీపాలు వెలిగించి రాత్రంతా జాగరణ చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని పాట్నాలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ ఊరేగింపులో శివనామస్మరణ చేస్తూ భక్తులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోనూ మహాశివరాత్రి సందర్భంగా శోభాయాత్ర చేపట్టారు. శివుడు రామలక్ష్మణుల వేషధారులను రథాలపై ఊరేగించారు. మహాశివరాత్రి సందర్భంగా మధ్యప్రదేశ్ భోపాల్లో భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని పల్లకీలో ఉంచి ఊరేగించారు. శివరాత్రి వేళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లోని భైరవ శివ ఆలయాన్ని సందర్శించారు. స్వయంగా శివలింగానికి గంధం పూసి పూజలు చేశారు. శ్రీనగర్లోని శంకరాచార్య కొండపై వెలిసిన మహాదేవుడి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శివరాత్రి సందర్భంగా విశేషంగా యజ్ఞం నిర్వహించారు. అక్కడ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన 4 బ్యాంక్ అకౌంట్స్ పై ఐటీ చేపట్టిన చర్యలపై స్టే విధించాలన్న విజ్ఞప్తిని ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ తిరస్కరించింది. మొట్టమొదటి నేషనల్ క్రియేటర్స్ అవార్డును ప్రధాని మోదీ ప్రదానం చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో 20 రంగాల్లో ఈ అవార్డులు అందించారు. ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి శ్రీమతి సుధామూర్తిని రాష్ట్రపతి ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 70 కోట్ల మంది భారతీయుల బ్యాంక్ అకౌంట్స్ లో ఎంత మొత్తం అయితే ఉందో అంతకంటే ఎక్కువ మొత్తం 21 మంది సంపన్నుల దగ్గర ఉంది అన్నారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ దీదీ మధ్య సత్సంబంధాలున్నాయని బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. సందేశ్ ఖాళీ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ప్రధాన నిందితుడు షేక్ షాజహాన్ కు చెందిన మార్కెట్ ఆఫీసులు ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది. అలాగే షాజహాన్ కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆయనను సీబీఐ అధికారులు కోల్కతాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఆరోపించారు. కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలను సీఆర్పీఎఫ్ సెక్యూరిటీలో ఉంచారని అన్నారు. ప్రధాని మోదీ అస్సాంలో పర్యటిస్తున్నారు. కాజీరంగాలో దారి పొడవున ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన జనాలకు ప్రధాని అభివాదం చేశారు. అస్సాంలోని జోర్హాట్లో లెజెండరీ అహోం మిలిటరీ కమాండర్ లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని ఇవాళ ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. అందుకు భారీ ఏర్పాట్లు చేశారు. గత శుక్రవారం బాంబు దాడితో మూతపడిన బెంగళూరులోని రామేశ్వరం కెఫే తిరిగి ప్రారంభమైంది. సరిగ్గా వారం తర్వాత ఆ కెఫేని తెరిచింది యాజమాన్యం. గతంలో సాధించిన 303 సీట్లను కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ సాధించడం అసాధ్యమని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మైసూరులో ముద్దుబీరన హుండి గ్రామస్తులు కర్ణాటక సీఎం కుమారుడు యతీంద్రను ఘెరావ్ చేశారు. యతీంద్రకు రక్షణగా నిలిచిన పోలీసులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. అతి కష్టం మీద పోలీసులు వారిని సముదాయించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లో ఇండియన్ మైనార్టీస్ ఫౌండేషన్ శాంతి ర్యాలీ నిర్వహించారు. తాము మోదీ కుటుంబ సభ్యులం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వరుస సెలవులతో మనాలికి వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో మనాలి ఇరుకు రోడ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ధర్మశాల టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 255 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత్. భారత సారథి రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ సెంచరీలతో మెరిశారు. మరోవైపు యశస్వి జైస్వాల్, పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీలు చేశారు. మహిళల ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో యూపీ వారియర్స్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది.